ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి ది అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ కోడీ రోడ్స్ గురించి. కోడీ రోడ్స్ పైన కెవిన్ ఓవెన్స్ అయితే అటాక్ చేయడం జరిగింది. సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ అయిపోయిన తర్వాత. నిన్న మెయిన్ ఈవెంట్‌లో మ్యాచ్ జరిగింది కోడీ రోడ్స్‌కి అండ్ కెవిన్ ఓవెన్స్‌కి. మ్యాచ్ అయిపోయిన తర్వాత మన కెవిన్ ఓవెన్స్ కోడీ రోడ్స్ పైన అటాక్ చేసిండు. పైల్ డ్రైవర్ అయితే కనెక్ట్ చేసిండన్నమాట. మీరు ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో చూసుంటారు. నేను షేర్ చేసినాను. మ్యాచ్ అయిపోయిన వెంటనే అంటే సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ అయిపోయిన వెంటనే నేను 2 వీడియోస్ షేర్ చేసినాను. సో, అదొకటి మన కెవిన్ ఓవెన్స్ కోడీ రోడ్స్ పైన అటాక్ చేసిన వీడియో అండ్ మన ట్రిపుల్ హెచ్ వచ్చిండు. సో, ట్రిపుల్ హెచ్ అండ్ కెవిన్ ఓవెన్స్ మధ్య ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. సో, ఆ వీడియోని కూడా మీకు షేర్ చేసినాను. ప్రెజెంట్ ఇప్పుడు కోడీ రోడ్స్ ఇంజ్యూరీలో ఉన్నారన్నమాట. సో, మన కోడీ రోడ్స్ ఇంజ్యూరీ అయిపోయినారు. మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసింది. బట్ కోడీ రోడ్స్ ఎప్పుడు వస్తారనేది గ్యారంటీగా చెప్పలేదు. టైం అయితే మన డబ్ల్యూడబ్ల్యూఈ మెన్షన్ చేయలేదన్నమాట. అంటే కోడీ రోడ్స్ ఇప్పుడు రిటర్న్ చేయొచ్చు. 1 వీక్ తర్వాత రిటర్న్ చేయొచ్చు. లేదంటే 2 వీక్స్ తర్వాత రిటర్న్ చేయొచ్చు అన్నట్టుగా ఏది మెన్షన్ చేయలేదు. ప్రెజెంట్ మన కోడీ రోడ్స్‌కి ఇంజ్యూరీ అయిందని మాత్రమే మెన్షన్ చేసింది. అండ్ ఇంకొకటి షాకింగ్ న్యూస్ ఏందంటే సో, ఇప్పుడు నార్మల్‌గా కోడీ రోడ్స్‌కి ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారు. సో, ఇంతకుముందు చూసినాం చాలామంది ఫ్యాన్స్ కోడీ రోడ్స్‌కి సపోర్ట్ చేసినారు. బట్ నిన్న మన కెవిన్ ఓవెన్స్ కోడీ రోడ్స్ పైన అటాక్ చేసిన తర్వాత పైల్ డ్రైవర్ కనెక్ట్ చేసిన తర్వాత కోడీ రోడ్స్‌ని స్ట్రెచర్ పైన పడుకోబెట్టి తీసుకెళ్తుండగా అక్కడున్న ఫ్యాన్స్ అందరూ యూ డిజర్వ్ ఇట్ అన్నారు. సో, కోడీ రోడ్స్ నువ్వు దానికి డిజర్వ్ అని ఫ్యాన్స్ బూ చేశారన్నమాట కోడీ రోడ్స్‌కి. సో, చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్ కోడీ రోడ్స్‌కి బూ చేయడం స్టార్ట్ చేసినారు. సో, నిజంగా ఇది కొంచెం షాకింగ్ అని చెప్పాలి. ఎందుకంటే కోడీ రోడ్స్ ఎంటర్ అయ్యేటప్పుడు కావచ్చు, లేదంటే కోడీ రోడ్స్ మ్యాచెస్‌లో కావచ్చు, చాలామంది ఫ్యాన్స్ కోడీ రోడ్స్‌కి చాలా చీర్ చేసినారు. సో, ఇంతకుముందుకి ఇది జరిగింది. బట్ ఫస్ట్ టైమ్ మన కోడీ రోడ్స్‌కి చాలామంది ఫ్యాన్స్ బూ చేయడం. అంటే కోడీ రోడ్స్ అలా అంటే ఇంజ్యూరీ అయిపోయి పడుకొని బ్యాక్ స్టేజ్ వెళ్తూ ఉండగా అంబులెన్స్‌లో తీసుకెళ్తూ ఉండగా అక్కడున్న ఫ్యాన్స్ అందరూ యూ డిజర్వ్ ఇట్ అన్నారు. అండ్ మన కెవిన్ ఓవెన్స్‌కి చీర్ చేసినారు. ఆయన మన కోడీ రోడ్స్ పైన అటాక్ చేసిన తర్వాత ఆ టైటిల్ మన కెవిన్ ఓవెన్స్ తీసుకున్నారు. సో, మన కెవిన్ ఓవెన్స్‌కి చాలామంది ఫ్యాన్స్ చీర్ చేసినారన్నమాట. సో, దీన్ని బట్టే అర్థమవుతుంది ఈ మ్యాచ్‌ని ఎందుకని సర్వైవర్ సిరీస్‌లో జరిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు సర్వైవర్ సిరీస్ అనేది మన కెవిన్ ఓవెన్స్ హోమ్ టౌన్. సో, హోమ్ టౌన్‌లో కెవిన్ ఓవెన్స్ ఫైట్ చేస్తున్నాడంటే అక్కడున్న ఫ్యాన్స్ మొత్తం కెవిన్ ఓవెన్స్‌కి సపోర్ట్ చేస్తారు. సో, అది వేరే విషయం. కాకపోతే ఇక్కడ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ కెవిన్ ఓవెన్స్ హోమ్ టౌన్ కాదు. అయినా సరే అక్కడున్న ఫ్యాన్స్ అందరూ మన కోడీ రోడ్స్‌కి బూ చేసినారు. సో, దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే తొందరలోనే మన కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తారు అన్నట్టుగా రూమర్స్ అయితే ఎక్కువైపోయినాయన్నమాట. చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. మేబీ మన కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేసినా చేయొచ్చన్నమాట. అండ్ చాలా మందికి ఆ రిజల్ట్ అనేది నచ్చలేదు. మన కెవిన్ ఓవెన్స్ చైర్ యూజ్ చేసినారు. అంటే చైర్‌తో అటాక్ చేద్దామని చూసినారు. బట్ మన కోడీ రోడ్స్ ఎస్కేప్ అయినారు. అండ్ మళ్ళీ కోడీ రోడ్స్ అంటే ఆ చైర్ పైనే క్రాస్ రోడ్ ఇచ్చినారు మన కెవిన్ ఓవెన్స్‌కి. అది చాలా మంది ఫ్యాన్స్‌కి నచ్చలేదు. ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్ చైర్ యూజ్ చేయడం ఏంది? అండ్ అది రెఫరీ చూడకముందు మళ్ళా బయట పడేయడం ఏంది? సో, ఇది చాలామంది ఫ్యాన్స్‌కైతే నచ్చలేదన్నమాట. సో, బూ చేయడం స్టార్ట్ అయిపోయింది మన కోడీ రోడ్స్‌కి. సో, మేబీ ఇన్ ఫ్యూచర్‌లో అంటే తొందరలోనే కావచ్చు మేబీ చెప్పలేం. కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేసినా చేయొచ్చన్నమాట. ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ అంతే కాదు మన జాన్ సీనా ఒకటి మెన్షన్ చేసినారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోని మెన్షన్ చేసినారు. ఆ ఫోటో ఏందో మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. మన కోడీ రోడ్స్ ఈగల్ టైటిల్ తీసుకొచ్చినారు కదా! సో, ఆ ఈగల్ టైటిల్‌ని మన జాన్ సీనా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోని పోస్ట్ చేసినారన్నమాట. మీకు స్క్రీన్ మీద చూస్తే అర్థమవుతది. అండ్ ఇంకొకటి చెప్పాలి. ఈ ఈగల్ టైటిల్ ఉంది గదా! సో, ఇప్పుడు ఈ ఈగల్ టైటిల్‌ని అయితే మన కోడీ రోడ్స్ దగ్గర లేదు ఇప్పుడు ప్రెజెంట్. మన కెవిన్ ఓవెన్స్ తీసుకొని వెళ్ళిపోయినారు గదా! సో, ఇప్పుడు కోడీ రోడ్స్ మేబీ బ్రేక్‌లో ఉంటారంట. సో, కోడీ రోడ్స్ రిటర్న్ చేసేంత వరకు మన కెవిన్ ఓవెన్స్ దగ్గరనే ఆ టైటిల్ ఉంటదంట. సో, కెవిన్ ఓవెన్స్ ఆ టైటిల్‌ని హోల్డ్ చేస్తారంట. ఇది నాది అని మన కెవిన్ ఓవెన్స్ డిమాండ్ చేస్తారంట. సో, అది ఎప్పటి వరకు మన కోడీ రోడ్స్ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేసే వరకు. అండ్ ఇంకొక రూమర్ కూడా వినిపిస్తుంది. సో, ఇప్పుడు కోడీ రోడ్స్ ఎలాగో బ్రేక్‌లో ఉండరు గదా! సో, ఇప్పుడు మేబీ రేండీ ఆర్టన్‌ని రిటర్న్ చేసినా చేయొచ్చంట. సో, ఇప్పుడు ఒకవేళ రేండీ ఆర్టన్ అప్‌కమింగ్ స్మాక్ డౌన్స్‌లో రిటర్న్ చేస్తారంట. లేదంటే ఇక డైరెక్ట్‌గా రాయల్ రంబల్‌లో రిటర్న్ చేస్తారు. సో, ఇప్పుడు కెవిన్ ఓవెన్స్‌కి రేండీ ఆర్టన్‌తో ఫ్యూడ్‌లో ఉన్నారు. అండ్ కోడీ రోడ్స్‌తో ఫ్యూడ్‌లో ఉన్నారు. సో, ఇప్పుడు ఇద్దరిని ఇంజ్యూర్ చేసి పడేసినారు. అటు రేండీ ఆర్టన్ ఇంజ్యూర్డ్ అయిపోయినారు. అండ్ ఇక్కడ కోడీ రోడ్స్ కూడా ఇంజ్యూర్డ్ అయిపోయినారు. సో, మరిప్పుడు ఏ స్టోరీ లైన్ ఉంటదనేది చూడాలన్నమాట. ఇప్పుడు కెవిన్ ఓవెన్స్ అయితే నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో అంటే ఇది ఆల్రెడీ టేప్డ్ స్మాక్ డౌన్, నెక్స్ట్ స్మాక్ డౌన్. సో, అందులో ఏదో ఒక వీడియో ప్యాకేజ్ ఉన్నదన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. సో, చూద్దాం మరి స్మాక్ డౌన్‌లో ఏం చూపిస్తారో. అండ్ అంతే కాదు ఇప్పుడు మనకి కెవిన్ ఓవెన్స్ కోడీ రోడ్స్ పైన అటాక్ చేసిండు. అక్కడికి మళ్ళీ ట్రిపుల్ హెచ్ వచ్చిండు. సో, ట్రిపుల్ హెచ్ ఎందుకు వచ్చిండు? సో, యాక్చువల్‌గా అక్కడ ట్రిపుల్ హెచ్ రానవసరం లేదు. సో, పైల్ డ్రైవర్ ఇంతకు ముందు కూడా కనెక్ట్ చేసినాడన్నమాట మన కెవిన్ ఓవెన్స్, రేండీ ఆర్టన్‌కి. సో, అప్పుడెందుకు రాలేదు? ఇప్పుడెందుకు వచ్చిండు? సో, ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఏంది అంటే
మన కెవిన్ ఓవెన్స్‌ని ఎలివేట్ జేయడానికి. సో, కెవిన్ ఓవెన్స్‌ని అలా ట్రిపుల్ హెచ్ నూకేసినాడనుకో, సో, కెవిన్ ఓవెన్స్ కొంచెం ఫ్యాన్స్ ఇంట్రెస్ట్‌గా చూస్తారు కెవిన్ ఓవెన్స్‌ని. సో, ఇప్పుడు కెవిన్ ఓవెన్స్ ఒక్కడే అయిపోయినాడు. సో, ట్రిపుల్ హెచ్ బాస్‌తోనే గొడవ పడుతున్నాడని కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతది. సో, దానికోసం మన ట్రిపుల్ హెచ్ వచ్చినాడంట. సో, మన కెవిన్ ఓవెన్స్‌ని తోసేసినాడంట. అండ్ మళ్ళీ కెవిన్ ఓవెన్స్ కూడా ట్రిపుల్ హెచ్‌తో ఆర్గ్యుమెంట్‌కి దిగినారు. సో, ఇప్పుడు మెయిన్ ట్రిపుల్ హెచ్ రావడానికి మన కెవిన్ ఓవెన్స్ క్యారెక్టర్‌ని ఎలివేట్ జేయడానికి. సో, దానికోసం మాత్రమే వచ్చినారు. సో, కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. సో, మేబీ ట్రిపుల్ హెచ్ ఇన్ రింగ్ యాక్షన్‌లో వచ్చినా రావచ్చని. సో, మేబీ అది జరగకపోవచ్చు. సో, మన ట్రిపుల్ హెచ్ అయితే ఒక చీఫ్ కంటెంట్ ఆఫీసర్. బట్ చెప్పలేం ఇన్ రింగ్ యాక్షన్‌లో వచ్చినా రావచ్చు. బట్ తక్కువ ఛాన్సెస్. ఎందుకంటే మన ట్రిపుల్ హెచ్‌కి హార్ట్ సర్జరీ అయితే అయిపోయింది. సో, ఇప్పుడు హార్ట్ సర్జరీ అయిన వాళ్ళు అంటే ఇన్ రింగ్ యాక్షన్‌లో రావడం కష్టం అని చెప్పాలి. అండ్ ఇప్పుడు మన ట్రిపుల్ హెచ్ ఒక మెయిన్ పొజిషన్‌లో ఉన్నారు. సో, ఒక బాస్ అలాంటి బాస్ ఇప్పుడు డైరెక్ట్‌గా ఇన్ రింగ్ యాక్షన్‌లో రావచ్చు. వస్తే ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. కాకపోతే తన హెల్త్‌ని దృష్టిలో పెట్టుకొని వస్తారా? రారా? అనేది డౌట్ అన్నమాట. సో, తక్కువ ఛాన్సెస్ అని చెప్పుకోవాలి. సో, ఎక్స్‌పెక్ట్ చేయకండి ట్రిపుల్ హెచ్ ఇన్ రింగ్ యాక్షన్‌లో వస్తారని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డ్రూ మ్యాకెంటైర్ గురించి. సో, డ్రూ మ్యాకెంటైర్ రీసెంట్‌గా ఓజీ బ్లడ్ లైన్ వెనకాల పడ్డాడు. జే ఉసో పైన అటాక్ చేసిండు. అండ్ సామీ జైన్ పైన అటాక్ చేసిండు. అండ్ రీసెంట్‌గా మళ్ళీ మనకి జిమ్మీ ఉసో పైన కూడా అటాక్ చేసిండు. సో, మనకి సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో మన సామీ జైన్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్ మధ్య మ్యాచ్ అయితే జరిగింది. సో, మ్యాచ్ అయిపోయిన తర్వాత క్లియర్‌గా డ్రూ మ్యాకెంటైర్ చెప్పినాడు. ఒకడి పని అయిపోయింది. ఇంకా నలుగురు ఉన్నారని మన డ్రూ మ్యాకెంటైర్ చెప్పినారు. సో, ఇప్పుడు ఉన్నట్టుండి మన డ్రూ మ్యాకెంటైర్ ఓజీ బ్లడ్ లైన్ వెనకాల ఎందుకు పడ్డాడు? సో, దానికి రీజన్ ఏంది? సో, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న రూమర్స్ ఏమంటున్నాయంటే మన డ్రూ మ్యాకెంటైర్‌కి అండ్ రోమన్ రీన్స్‌కి అంటే ఓజీ బ్లడ్ లైన్‌కి సో, వాళ్ళిద్దరి మధ్య అన్‌ఫినిష్డ్ బిజినెస్ ఉందన్నట్టుగా ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో, అందుకని మన డ్రూ మ్యాకెంటైర్ మన ఓజీ బ్లడ్ లైన్ పైన, జిమ్మీ ఉసో పైన, జే ఉసో పైన, సామీ జైన్ పైన అటాక్ చేసినారని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో, మనకి 2022 క్లాష్ ఆఫ్ ద గ్యాజల్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో రోమన్ రీన్స్ వర్సెస్ మన డ్రూ మ్యాకెంటైర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో మన సోలో సికోవా ఇన్వాల్వ్ అయినారు. సోలో సికోవా వల్లనే మన డ్రూ మ్యాకెంటైర్ ఓడిపోయినారు. అండ్ దాని తర్వాత మళ్ళీ డ్రూ మ్యాకెంటైర్ అంటే రీమ్యాచ్ లాంటిది మళ్ళీ బ్లడ్ లైన్‌తో ఫ్యూడ్‌లో లేరు. కొన్ని రోజుల దాకా బ్లడ్ లైన్‌తో ఫ్యూడ్‌లో లేరు. సో, ఇప్పుడు ఎక్స్‌ట్రీమ్ రూల్స్‌లో ఫైట్ చేసినారు మన కరెన్ క్రాస్‌తో. దాని తర్వాత మళ్ళీ ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌లో మళ్ళీ డ్రూ మ్యాకెంటైర్, కరెన్ క్రాస్‌తో ఫైట్ చేసినారు. అండ్ దాని తర్వాత 2022 సర్వైవర్ సీరీస్‌లో మన బ్లడ్ లైన్ వర్సెస్ బ్రాలింగ్ బ్రూట్స్ టీమ్ మధ్య అంటే వాళ్ళిద్దరి మధ్య సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్ మ్యాచ్ జరిగింది. సో, ఆ మ్యాచ్‌లో మళ్ళీ మన డ్రూ మ్యాకెంటైర్ ఓడిపోయినారు. అండ్ అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే బ్లడ్ లైన్‌కి మన ఓజీ బ్లడ్ లైన్, సామీ జైన్ సో, వాళ్ళందరూ కలిసైతే లేరు. వాళ్ళు విడిపోయినారు. మన డ్రూ మ్యాకెంటైర్‌కి ఒక ప్రాపర్ రివెంజ్ అనేది దొరకలేదు. సో, ఇప్పుడు మన డ్రూ మ్యాకెంటైర్ జే ఉసోతో ఫైట్ చేసినారు ఈ మధ్యలో. బట్ అయినా సరే ఒక ప్రాపర్ రివెంజ్ కాదు. అండ్ సామీ జైన్‌తో కూడా ఫైట్ చేసినారు. అండ్ దాని తర్వాత మళ్ళీ జిమ్మీ ఉసోతో ఫైట్ చేయలేదు. రోమన్ రీన్స్‌తో ఫైట్ చేయలేదు. సర్వైవర్ సీరీసే లాస్ట్ 2022 సర్వైవర్ సీరీసే లాస్ట్. ఆ మ్యాచ్‌లో కూడా మన డ్రూ మ్యాకెంటైర్ ఓడిపోయినారు. అండ్ దానికన్నా ముందు క్లాష్ ఆఫ్ ద గ్యాజల్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో మన సోలో సికోవా డ్రూ మ్యాకెంటైర్‌కి కాస్ట్ చేసినారు. సో, దానికోసం సో, ఇప్పుడు ఆ రివెంజ్ తీసుకోవడం కోసం ఇప్పుడు ఓజీ బ్లడ్ లైన్ మెంబర్స్ పైన అటాక్ చేసినారన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో, ఇప్పుడు ఇది ఎంతవరకు నిజం అవుతదనేది సో, మనకి అప్‌కమింగ్ డేస్‌లో తెలుస్తది. సో, ప్రెజెంట్ రూమర్ అయితే ఇది. మన డ్రూ మ్యాకెంటైర్ రివెంజ్ కోసం వచ్చినారని ఓజీ బ్లడ్ లైన్ పైన. అండ్ ఇంకొక రూమర్ కూడా వినిపిస్తుంది. అదేందంటే మన రాక్, డ్రూ మ్యాకెంటైర్, కెవిన్ ఓవెన్స్ కలుస్తారంట. సో, ఈళ్ళు కలుస్తారన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, పవర్‌ఫుల్ హీల్ క్యారెక్టర్స్ అని చెప్పాలి. రాక్ అండ్ మన కెవిన్ ఓవెన్స్ అండ్ ఇప్పుడు మన డ్రూ మ్యాకెంటైర్. సో, డ్రూ మ్యాకెంటైర్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. హీల్ క్యారెక్టర్ చాలా అంటే చాలా కిరాక్‌గా మెయింటైన్ చేస్తున్నారు. సో, చూద్దాం మరి వీళ్ళు ముగ్గురు కలుస్తారా? కలవరా? సో, ఇప్పుడు మెయిన్ క్వెషన్ ఏందంటే సో, ఇప్పుడు డ్రూ మ్యాకెంటైర్ ఏమో ఓజీ బ్లడ్ లైన్‌తో ఫ్యూడ్‌లో ఉన్నారు. సో, అంటే ఇప్పుడు రోమన్ రీన్స్, డ్రూ మ్యాకెంటైర్ ఫేస్ టు ఫేస్ వచ్చిన తర్వాత డ్రూ మ్యాకెంటైర్‌కి హెల్ప్ ఖచ్చితంగా అవసరం వస్తది. సో, మరి హెల్ప్ చేసేది ఎవరు? అంటే న్యూ బ్లడ్ లైన్ హెల్ప్ చేస్తదా? ఇప్పుడు డ్రూ మ్యాకెంటైర్ ఆల్రెడీ సోలో సికోతో కోపంలో ఉన్నారు. సో, మరి సోలో సికోతో మాట్లాడేది అదంతా కన్విన్స్ చేసుకుంటారా? ఓన్లీ రోమన్ రీన్స్, సామీ జైన్, ఓజీ బ్లడ్ లైన్ పైనే అటాక్ చేస్తారా అనేది చూడాలన్నమాట. సో, నెక్స్ట్ స్మాక్ డౌన్ అయితే దీనిపైన క్లారిటీ అయితే వస్తది. సో, డ్రూ మ్యాకెంటైర్ అయితే రోమన్ రీన్స్‌తో ఫ్యూడ్‌లో ఉంటారని రూమర్స్ అయితే ఉన్నాయి. సో, ఆల్రెడీ వాళ్ళ పైన అటాక్ చేసినాడు. సో, ఇప్పుడు మిగిలింది ఓన్లీ రోమన్ రీన్స్ మాత్రమే. రోమన్ రీన్స్ పైన కూడా అటాక్ చేయొచ్చు. అండ్ ఇంకొక రూమర్ ఉంది. అదేందంటే ఇప్పుడు సోలో సికోవా వర్సెస్ రోమన్ రీన్స్ మధ్య మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. నెట్‌ఫ్లిక్స్ రా కోసం. ఈ రాలో మనకి సోలో సికోవాకి హెల్ప్ చేయడానికి, రోమన్ రీన్స్ పైన అటాక్ చేయడానికి మన డ్రూ మ్యాకెంటైర్ వస్తారన్నట్టుగా ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, రోమన్ రీన్స్ పైన డ్రూ మ్యాకెంటైర్ అటాక్ చేస్తారంట. రోమన్ రీన్స్‌కి కాస్ట్ చేస్తారంట. దానివల్ల ఈ మ్యాచ్‌లో రోమన్ రీన్స్ ఓడిపోతారని ఇలాంటి రూమర్స్ బి వస్తున్నాయి. సో, చూద్దాం మరి ఇందులో ఏ రూమర్ నిజం అవుతదో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన గుంతర్ గురించి. సో, గుంతర్‌కి బ్యాక్ స్టేజ్‌లో ఒక మంచి అప్రిషియేషన్ అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే మనకి నిన్న సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్‌లో
గుంతర్ అండ్ డేమియన్ ప్రీస్ట్ మధ్య ఒక చిన్న బాచ్ అయితే జరిగింది. సో, ఈ బాచ్‌లో మన గుంతరు, డేమియన్ ప్రీస్ట్ లైఫ్‌ని సేవ్ జేసినారు. అంటే ఇంజ్యూరీ అవ్వకుండా మన డేమియన్ ప్రీస్ట్‌కి గుంతర్ అయితే సేవ్ జేసినారనమాట. సో, దానికోసమే డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో చాలా మంచి అప్రిషియేషన్ అయితే వస్తుంది మన గుంతర్‌కి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సోలో సికోవా గురించి. సోలో సికోవా రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీనైతే మెన్షన్ చేసినారన్నమాట. అదేంటంటే మన రోమన్ రీన్స్ స్మాక్ డౌన్‌లో సోలో సికోవాని నెక్స్ట్ ట్రైబల్ చీఫ్ అని అనౌన్స్ చేసినారు గదా! అంతా బాగున్నప్పుడు. సో, దాని గురించి మన సోలో సికోవా మెన్షన్ చేసినారన్నమాట. "నువ్వే నాకు చెప్పినావు నెక్స్ట్ ట్రైబల్ చీఫ్ నేనే" అని. బట్ ఇప్పుడు నువ్వేం చేసినావు అన్నట్టుగా, సో, నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు. నువ్వు ట్రైబల్ చీఫ్‌గా యాక్సెప్ట్ చేయట్లేదు అన్నట్టుగా మన సోలో సికోవా మెన్షన్ చేసినారన్నమాట. సో, ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి.